టీచరా ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకోవడానికి నిర్ణయించుకొని పెద్దిరెడ్డి గణేష్ గారి అభినందన సభ రేపు సాయంత్రం ఆదివారం 13వ తారీఖు 5 గంటలకు త్రివేణి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి సభాధ్యక్షులుగా పెద్దలు మీరా మహాదేవ్ గారు, అభిమాన సంఘంగా మన పెద్దిరెడ్డి గణేష్ గారికి ఎన్టీఆర్ స్మారక అవార్డు వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అభినందన కమిటీ ఏర్పడి పెద్దిరెడ్డి గణేష్ గారి మీద అభిమానంతో వివిధ సామాజిక వర్గాల నుండి, సంఘాల నుండి వారు చేసిన అనేక రకమైన కళారంగంలో చేసిన అనేక రకమైన కార్యక్రమాలను స్మరించుకుంటూ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పెద్దలు మరి అనంత శ్రీరామ్ గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటుంది. కార్యక్రమాన్ని ముఖ్యంగా ఫ్యామిలీస్తో రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం పెద్దిరెడ్డి గణేష్ గారు అనేక కళారంగంలో కానీ, సామాజిక సాంస్కృతిక రంగంలో కానీ మనం వికాస వేదిక ద్వారా, సుధా బ్యాంక్ ఎండి ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలని వారు ఎంతో మంది కళాకారులు తీసుకొచ్చిన ఘనత వారికే దక్కింది. ఒక బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, గొల్లపూడి మారుతూరావు గారు కానీ, తనికెళ్ళ బన్నీ గారు కానీ ఈ సూర్యాపేటకు వర్ణించి సూర్యాపేట జిల్లాను, సూర్యాపేట చరిత్రను వర్ణిస్తూ మన సూర్యాపేట అనే గీతాన్ని ఆవిష్కరించిన ఘనత మరి గణేష్ గారికి దక్కింది. ఎంతోమంది కవులను, కళాకారులను పరిచయం చేసిన ఘనత మరి సామాన్య వ్యక్తిని మరి కవిరాజు గారిని కూడా వారిని స్మరించుకునే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. వారు చేసిన కార్యక్రమాలు మనందరం వీక్షించినాం. వారికి ఒక తృప్తినివ్వడానికి వారు మరొకసారి మా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఎవరు చేయకుండా వారికి సన్మాన కార్యక్రమాన్ని, అభినందన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వారికి అభినందనిస్తానికి, ఆ కార్యక్రమాన్ని, ఆ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆనందింపజేస్తానికి మీరు అందరూ కూడా ఇదే ఆహ్వానంగా మన్నించి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వాన సంఘం కమిటీ తరపున మిమ్మల్ని సౌరంగా ఆహ్వానిస్తున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు త్రివేణి ఫంక్షన్ నందు కవి, రచయిత, విద్యాధికుడు, ఆర్థిక రంగ నిపుణుడు, సూర్యాపేట బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసి, పబ్లిక్ క్లబ్ సెక్రటరీగా పనిచేసి సూర్యాపేటకు ఎన్నో మంచి కార్యక్రమాలను తీసుకొచ్చి ఎంతోమంది కళాకారులని, సుశీల గారిని, గొల్లపూడి మారుతీరావు గారిని, సుద్దాల అశోక్ తేజ గారిని, ఎంతోమంది కళాకారులను తీసుకొచ్చి 20 సంవత్సరాల నుంచి, గత 20 సంవత్సరాల నుంచి సుధా బ్యాంక్ ఎండిగా త్యాగరాయ గాన సభలు నిర్వహించి సూర్యాపేట పట్టణానికి ప్రతి సంవత్సరం 2-3 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గణేష్ గారికి ఎన్టీఆర్ స్మారక అవార్డు వచ్చిన సందర్భంగా రేపు ఆహ్వాన కమిటీ పెద్దలు పారిశ్రామికవేత్త మీరా మహాదేవ్ గారి అధ్యక్షతన రేపు సన్మానం జరుగుతుంది. దీనికి సూర్యాపేట పట్టణంలో బంధువులు, కళాకారులు, కవులు రేపు ఫ్యామిలీస్తోని వచ్చి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేయగలరు. ఘనమైన సన్మానము, సత్కారానికి విద్యావేత్తలు ముఖ్యంగా రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కారణం ఏంటంటే వారు చేసిన కార్యక్రమాలను మనకందరికీ తెలిసినప్పటికీ, సూర్యాపేటకి ఎంతోమంది మహానుభావులు తీసుకొచ్చినటువంటి చరిత్ర వారికి ఉన్నప్పటికీ, ఇప్పుడు వచ్చేటువంటి అనంత శ్రీరామ్ గారు అనేటువంటి గొప్ప సినీ గేయ రచయిత ఎవరైతే ఉన్నారో వారి యొక్క వాగ్దాటిని, వారి యొక్క మంచి అమృత వచనాలు వినడానికి ఎక్కడెక్కడికో మేధావులు వెళ్ళిపోయి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వినొచ్చేటువంటి పరిస్థితి ఉంది, సందర్భం ఉంది. నాకు తెలుసు, చాలా సందర్భాల్లో వారి ఉపన్యాసాలు నేను విన్న సందర్భం ఉంది. కాబట్టి వారి ఉపన్యాసం వినడానికి, గణేష్ గారి యొక్క సన్మాన కార్యక్రమం చూడటానికి విధిగా ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు అధిక సంఖ్యలో తరలి రావాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఇంత మంచి అవకాశం సూర్యాపేటకే వస్తుంది, మనం ఎక్కడికో పోయి వినే బదులు ఇక్కడ వినే అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి అందరూ వచ్చి వారి యొక్క అమృత వచనాలను విని మన సమాజానికి ఉపయోగపడేటట్టుగా మనం దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే మధుబాబు శాస్త్రి గారు, వీరు బాలసుబ్రహ్మణ్యం అవార్డు గ్రహీత,
వీరు కూడా చక్కగా మంచి సందేశం ఇచ్చేటువంటి మంచి ఇది మంచి మనీషా ఆర్ట్ హైదరాబాద్ గారిచే వీరు సినీ పాటల విభావాన్ని కూడా నడపడం జరుగుతుంది. కాబట్టి ఈ మహానుభావులందరినీ మనం చూస్తున్నాం ఏదో యూట్యూబ్లలో, అట్లా కాదు, ప్రత్యక్షంగా చూసి వినేటువంటి భాగ్యం మనకు గణేష్ గారి ద్వారా ఈరోజు లభిస్తుంది. అది గతంలో మీలా సత్యనారాయణ గారు మీలా అనే కుటుంబం ఉండే, మీలా అనే కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబం యాడై గణేష్ గారు వచ్చిన తర్వాత సూర్యాపేటకు ఒక శోభ చేకూరింది. మేధావి వర్గానికి, విజ్ఞానవంతులకు ఒక గని లెక్క వాళ్ళు ఇక్కడ తయారయ్యారు. దాన్ని మనం అందరం కూడా పూర్తిగా ఆస్వాదించి భవిష్యత్ తరాలకు అందించేటువంటి క్రమంలో ఇక్కడ పాల్గొనాలని చెప్పేసి అందరూ సకాలానికి విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి ఆహ్వాన కమిటీ పక్షాన మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చినట్టుగా భావించాలి. అందులో భాగంగా వారిని అభినందించాలన్న ఉద్దేశంతో వారికి స్నేహితులు కానీ, మేము ఉన్నటువంటి సంఘాలు కానీ, క్లబ్బులు కానీ వాటన్నిటి ద్వారా అందరం అనుకొని ఇలా ఆహ్వాన కమిటీ లెక్క ఏర్పడి వారికి సన్మానం చేయడానికి ముందుకు రావడం జరిగింది. వారికి ఎవరికైనా సరే ఒక కవి కానీ రచయిత కానీ వారు ఉన్నారంటే వాళ్ళకి ఏదో డబ్బులు రావాలనే ఏదో కాదు, అందరి చప్పట్ల ద్వారా అభినందన తెలియజేస్తే వారు ఇంకా ఇంకా బూస్ట్ అలాంటివి తీసుకొని ఇంకా ముందుకెళ్ళి మనకు చేస్తారనేది నిదర్శనం ఉంటుంది. అలాగా ఇప్పుడు వచ్చేటటువంటి ఎల్వి శ్రీరామ్ గారు కూడా తేకుల సాయిరెడ్డి గారు చెప్పినట్టు అతని అనంత శ్రీరామ్ గారు వాక్చాతుర్యంతో నిజంగా చాలా మీరు అసలు మర్చిపోయి ఎవరు ఏం మాట్లాడుకున్న సెల్ ఫోన్లో ఆఫ్ చేసేసుకొని వింటూ కూర్చుంటారు ఆ వాగ్దాటికి. కాబట్టి మీరు అందరు కూడా వచ్చి ఇప్పుడు సాయిరెడ్డి గారు చెప్పిన గణేష్ గారు మాట్లాడాలన్నా ఒక వ్యక్తి గురించి తెలియాలన్నా మీరు అక్కడికి వచ్చి వింటేనే బాగుంటుంది. మీరు కూడా సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇచ్చేసి గణేష్ గారిని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భారతి అలాగే సుధా బ్యాంక్ ఎండి, అలాగే ప్రముఖ కవి రచయిత పెద్దిరెడ్డి గణేష్ గారికి రేపు సాయంత్రం ఆదివారం 13వ తారీఖు నాడు 6 గంటలకు స్టార్ట్ అవుతుంది వారి యొక్క అభినందన సభ. అది ఎందుకంటే మన సూర్యాపేటకి గొప్ప గర్వకారణం. వారు గత 20 సంవత్సరాల నుంచి మన సూర్యాపేటకు ఎంతోమంది కళాకారులను తీసుకొచ్చి ఒక త్యాగరాయ గాన సభలు పెట్టి ప్రముఖులను తీసుకొచ్చి ఇక్కడికి సూర్యాపేట పట్టణానికి ఎంతోమంది తీసుకొచ్చారు. అలాంటి కళాకారుడికి మన సూర్యాపేట నుంచి ఎన్టీఆర్ స్మారక అవార్డు వచ్చిన సందర్భంగా వారికి అంతకుముందు కూడా బాలసుబ్రహ్మణ్యం గారిని సూర్యాపేట తీసుకురావడం కానివ్వండి, వారి ద్వారా వారికి సంబంధించినటువంటి అవార్డ్స్ కానివ్వండి ఎన్నో రకాలుగా వారికి వచ్చాయి. అయినప్పటికీ ఈరోజు పౌరులందరూ కలిసి వారి అభిమానులు మాలాంటి వాళ్ళందరికీ కలిసి ఈ పౌర సన్మానం చేయాలని చెప్పి అభినందన సభను ఏర్పాటు చేశాము. దానికి సూర్యాపేట ప్రముఖులు, కళాకారులు, అలాగే ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అభినందన సభను విజయవంతం చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అలాగే ఇలాంటి వాళ్ళకి చేస్తే ఏంటంటే మరి కొంతమంది కూడా దీనికి స్ఫూర్తి చెంది దీనిలో పాల్గొంటారని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారని చెప్పి, అలాగే వారికి ఉన్న తదితర జీవితాన్ని కూడా ఈ సమాజం కోసం, సంఘం కోసం, ఈ సమాజం సూర్యాపేట పట్టణానికి ఎన్నో సేవలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గణేష్ గారి ఎన్టీఆర్ స్మారక అవార్డు వచ్చిన సందర్భంగా మరి వారికి అభినందన సభ ఆదివారం సాయంత్రం త్రివేణి ఫంక్షన్ హాల్లో అనంత శ్రీరామ్ గారు సినీ గేయ రచయిత మన పట్టణానికి రావడానికి కూడా వారే ప్రధాన కారణం. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎంతోమంది కళా అభిరుచి కలిగిన ప్రముఖుల్ని సూర్యాపేట పట్టణానికి తీసుకొచ్చి మరి సూర్యాపేట పట్టణాన్ని సాంస్కృతికంగా కళారాధకులుగా మరి ఏర్పాటు చేయటంలో విశిష్టత తీసుకురావడంలో 45 సంవత్సరాల నుంచి మరి పెద్దిరెడ్డి రంగారావు గారు మనకు ఒక అణిముత్యాన్ని పెద్దిరెడ్డి గణేష్ గారి రూపంలో, పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ రూపంలో మరి సూర్యాపేట పట్టణానికి అందించిన సందర్భంగా మరి వారిని అభినందిస్తూ ఈ కళా అభిరుచిని సూర్యాపేట పట్టణం ఎప్పుడూ కొనసాగిస్తుందని భవిష్యత్తులో కూడా మరి అలాంటి కీర్తిని మన సూర్యాపేట తీసుకొచ్చిన వారికి ఆత్మీయ అతిథులు అందరం, ఆత్మీయ బంధువులు అందరం సన్మానించుకోవడానికి
మేము గర్విస్తున్నాం. ఆ అవకాశం మాకు కలిగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా సాయిరెడ్డి గారు చెప్పినట్టు మరి మీలా గారు, పెద్దిరెడ్డి గణేష్ గారు మరి సుధా బ్యాంకు ఏర్పాటు చేయడంలో కానీ, వారు ఎప్పుడూ ఫస్ట్లోనే చార్టెడ్ అకౌంటెంట్గా మరి ఒక ఆర్థికపరమైన నిపుణులుగా మరి సూర్యాపేట పట్టణానికి వచనాలు చేసినంత వరకు ఫస్ట్ సారా అయి ఉంటుంది పెద్దిరెడ్డి గణేష్ గారు. మరి ఆ యొక్క సేవలకి అన్నిటికీ గుర్తుగా ఈ అభినందన సభని సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటూ, ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా సర్వీస్ చేసే అవకాశాన్ని కలగజేసినందుకు మేమందరము గర్వంగా ఫీల్ అవుతున్నాము. దీన్ని సక్సెస్ చేయాలని సభాముఖంగా సూర్యాపేట పట్టణ ప్రజలకు, కళాభిమానులందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి. రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకు త్రివేణి ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి పెద్దిరెడ్డి గణేష్ గారి యొక్క అభినందన సభకు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కళాభిమానులు, కళాకారులు అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి గణేష్ గారికి ఎన్టీఆర్ అవార్డు 2 సార్లు రావడం జరిగింది. గత సంవత్సరం ఆప్తా యుఎస్ఏ వాళ్ళు హైదరాబాద్ రవీంద్ర భారతి యొక్క కళామండపంలో అవార్డు ఇవ్వడం జరిగింది. మొన్న ఇటీవల పోయిన నెల విజయవాడలో ఎక్స్రే సంస్థ వాళ్ళు కూడా పెద్దిరెడ్డి గణేష్ గారికి ఎన్టీఆర్ స్మారక అవార్డు ఇవ్వడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా. ఎన్టీఆర్ అంటేనే ఒక గొప్ప మహానుభావుడు. తెలుగువాడి యొక్క కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా పతాక స్థాయికి తీసుకుపోయి నేను తెలుగువాడిని అని సగర్వంగా చెప్పుకోవడానికి కారకులు ఎవరంటే అన్న ఎన్టీ రామారావు గారు. అజాత శత్రువు ఎన్టీ రామారావు గారికి ఎవ్వరు కూడా, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో కూడా స్వయంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఎన్టీఆర్కి నేను స్వతహాగా అభిమాని అని చెప్పాను. అటువంటి ఎన్టీ రామారావు గారు అవార్డు రావటం అంటే ఆషామాషి కాదు. వారి యొక్క ఆ మహానుభావుడు యొక్క అవార్డు గణేష్ గారికి రావటం 2 సార్లు. ఈ యొక్క అవార్డు గణేష్ గారికి రావటం కాదు, ఇది సూర్యాపేట పట్టణ ప్రజలు మనందరికీ వచ్చినట్టుగా భావించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో రాజకీయాల్లో తారతమ్యం లేకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, వ్యాపార సంస్థలు, కళాకారులు, కళాభిమానులు అందరూ కూడా గణేష్ గారికి ఒక అభినందన సభ ఏర్పాటు చేయాలని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే రేపు జరగబోయేటువంటి అభినందన సభ అని చెప్పి నేను ఈ సందర్భంగా సూర్యాపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, కళాభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీలా మహాదేవ్ గారి తరఫున విజ్ఞప్తి చేస్తాను.